ద్వారా రాజమహేంద్రవరం కీర్తిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలోని క్రికెట్ గ్రౌండ్స్లో బజాజ్ గ్లాడియేటర్స్ కార్పొరేట్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ, జయకిషన్, సతీష్, ప్రభాకర్, అయ్యప్ప ఆధ్వర్యంలో రాజమండ్రి కార్పొరేట్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, శారీరక మానసిక ఆనందాన్ని ఇస్తాయని అన్నారు. రాజమహేంద్రవరంలో కార్పొరేట్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగుల శారీరక మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేందుకు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం నిర్వాహకులను అభినందించారు. రాజమహేంద్రవరం నుంచి జాతీయ స్థాయిలో సుంకర స్వామినాయుడు, చాముండేశ్వరి నాథ్ వంటి క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారని గుర్తు చేశారు. రాజమహేంద్రవరం క్రీడాకారులకు, కళాకారులకు, కవులకు ఆలవాల పేర్కొన్నారు. 2027 పుష్కరాల నాటికి రాజమహేంద్రవరంలో ఆడిటోరియం, క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో చర్చించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న 8 టీంల క్రీడాకారులను అభినందించారు. క్రీడా స్ఫూర్తితో రాణించి టోర్నమెంట్లో విజయం సాధించాలని కోరారు. టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ మాట్లాడుతూ ఈ కార్పొరేట్ లీగ్ క్రికెట్ 2024 టోర్నమెంట్లో 8 టీంలు పాల్గొంటున్నాయని అన్నారు. ఇన్సూరెన్స్ 11, ఎస్బీఐ 11, కలెక్టర్ 11, పోలీస్ 11, ఎన్జీఓస్ 11, ఎలక్ట్రికల్ 11, లాయర్స్ 11, సీఏ 11 టీంలు పాల్గొంటాయని తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్ 2 నెలల పాటు వారాంతపు రోజులైన శని, ఆదివారాల్లో జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, ఏఆర్ డీఎస్పీ చెంచురెడ్డి, టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ, జయకిషన్, సతీష్, ప్రభాకర్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ కప్ క్రికెట్కి సంబంధించి ఈరోజు ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాజశేఖర్ రాజు గారు, చెంచురెడ్డి గారు, వారిద్దరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా యువత పెడదారిని పడుతుందనేటువంటి సందర్భంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి మాటని మనం విన్నప్పటికీ కూడా ఆచరణలో పెట్టడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఇవాళ బాలాజీ కానీ, అతని సహచర మిత్రులు కానీ అందరూ కలిసి ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయటం, ఖచ్చితంగా ఇది యువతలో క్రమశిక్షణ తీసుకురావడానికి, మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. మంచి టోర్నమెంట్ పెట్టినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, అది కూడా కాకుండా ఎవరైతే కార్పొరేట్ సెక్టార్లో ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ టోర్నమెంట్ రన్ చేయటం, వారికి ఖాళీ సమయాల్లో ఈ టోర్నమెంట్లో పాల్గొనటం, ప్రమాణమే 2 నెలల పాటు ఈ టోర్నమెంట్ని కంటిన్యూ చేయటం, ఇదంతా కూడా ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని ప్రారంభించడం అనేది రాజమండ్రి నగరానికి చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. అదేవిధంగా తొలి నుంచి కూడా కవులకి, కళాకారులకి ఒక పక్కన పెద్దపీట వేసినటువంటి రాజమహేంద్రవరం, మరో పక్కన క్రీడాకారులు కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ప్రాంతం. ఇక్కడి నుంచి అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, అటువంటి ప్రదేశంలో ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేయటం, దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ముందుకొచ్చి ఇక్కడ ఈ క్రీడా మైదానాన్ని వారు ఆడుకోవడానికి అవకాశం కల్పించడం అనేది నిజంగా ముదావహం. ఇక్కడ మనం రాజశేఖర రాజు గారిని చూస్తే ఆయన ఒక మంచి రెజ్లర్లా కనబడతారు. మంచి ఆ బాడీ ఫిట్గా ఉంచడం, ఫిట్నెస్ ఉండటం, ఇవన్నీ చూస్తే ఇవి ఖచ్చితంగా వారి డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంత అవసరమైనప్పటికీ కూడా అలాగ మెయింటైన్ చేయడం కూడా చిన్న విషయం కాదు. దాంతోపాటు ఇప్పుడు యువత కూడా ఈ రకమైనటువంటి ఆలోచనలు చేయాలి, కొంచెం శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవాలి, అదేవిధంగా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. ఆ ప్రకారం చేస్తున్నటువంటి ఈ టోర్నమెంట్కి సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఇలాగ ఏర్పాటు చేసే వారందరికీ కూడా సహకారం ఇచ్చి, మిత్రులు చెప్పారు పుష్కరాల సమయానికి ఒక మంచి ఆడిటోరియం, అదేవిధంగా ఒక క్రీడా మైదానాన్ని, స్టేడియాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి మాట కూడా చెప్పారు. అవి తప్పనిసరిగా 2027లో జరిగేటువంటి పుష్కరాలకు సంబంధించి ఒక బృహత్తమైనటువంటి ప్రణాళికని తయారు చేస్తున్నాం. అన్ని రంగాల్లోనూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మేము, కలెక్టర్ గారు అందరూ కలిసి దీని మీద చాలా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. దీన్ని త్వరలోనే ఒక ప్లాన్ తయారు చేసి
అది ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద కూడా సీఎం గారితోనూ డిప్యూటీ సీఎం గారితోనూ మాట్లాడి ఖచ్చితంగా రాజమండ్రి పుష్కరాల నాటికి క్రీడలకి అదే పక్కన కళాకారులకి ఉపయోగపడే విధంగా తయారు చేయడానికి ఆధ్యాత్మికపరమైనటువంటి టూరిజం మాత్రమే కాకుండా ఎకో టూరిజం కానీ ఇతరత్ర పర్యాటక రంగం సంబంధించినటువంటి అనేక అంశాలను జోడించి రాజమండ్రిని అభివృద్ధి చేయడానికి కూడా మేము పూర్తిగా ఆలోచన చేస్తూ ఉన్నాం. త్వరలో దాన్ని అమల్లోకి తీసుకొస్తాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ క్రీడాకారులందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాను.